గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఉన్నారా, మరణించారా? ఈ మధ్య ఏఐ వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. దీంతో పాటుగా ఇరాన్ సరికొత్త సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ గాయపడ్డారా, బతికున్నారా, ఎలా ఉన్నారు? ఈ రెండు వార్తలు యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటికి సంబంధించి ఒక కన్ఫర్మ్డ్ క్లారిటీ అధికారికంగా వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేక నివేదికలు వెలువడుతున్నాయి. ఆయన కోమాలో ఉన్నారని, ఒక కాలును తొలగించినట్లుగా రిపోర్ట్లు అందుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బ్రిటిష్ వార్తాపత్రిక ది సన్ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అత్యంత విశ్వసనీయ వర్గాలను తన కథనంలో పేర్కొంది. ఈ పరిణామాల మధ్య భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక సమాచారాన్ని సేకరించింది. ఇరాన్ సరికొత్త సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ ప్రాణాలతో ఉన్నాడని నిర్ధారించింది. తీవ్రంగా గాయపడ్డారని, ఆయనకు సంబంధించిన కమ్యూనికేషన్లపై కఠిన ఆంక్షలున్నాయని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు పేర్కొన్నాయి. ప్రాణాలతో బయటపడినప్పటికీ మొస్తఫా ఖమేనీ శారీరక పరిస్థితి విషమంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో సుప్రీం లీడర్గా ఆయన ఆరోగ్య స్థితికి సంబంధించి సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతోంది ఐఆర్జీసీ. దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా దీని నియంత్రణలోనే ఉన్నాయి. ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారనే సమాచారం బయటికి పొక్కితే ఇరాన్లో అస్థిర పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని ఐఆర్జీసీ భావిస్తోంది. అందుకే అతి జాగ్రత్తగా, పరిమితంగా మాత్రమే సమాచారాన్ని విడుదల చేస్తోంది. ఖమేనీ గాయపడిన తర్వాత రివల్యూషనరీ గార్డ్స్ సీనియర్ సభ్యులే ఆయనను మొదట సంప్రదించారని CNN ఒక కథనంలో తెలిపింది. సుప్రీం లీడర్గా మొస్తఫా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధికారికంగా పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యంపై నెలకొన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారం లీక్ అవ్వకుండా దేశీయ, అంతర్జాతీయ పరిశీలకుల నుంచి గోప్యంగా సమాచారాన్ని ఉంచుతున్నారు. ఖమేనీ మరణించిన తర్వాత సరికొత్త సుప్రీం లీడర్గా ఆయన రెండో కుమారుడు మొస్తఫాని ఎన్నుకున్న తర్వాత అధికారికంగా ఆయన బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా ఏఐ ఫోటోని మాత్రమే ఉంచారు అనేది, ఆయన పర్సనల్గా అటెండ్ అవ్వలేదు అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ నివేదికకు బలాన్నిస్తున్నాయి. ఖమేనీ బ్రతికే ఉన్నారని, కానీ దాడుల్లో తీవ్రంగా గాయపడి రూపురేఖలు మారిపోయి ఉండొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి తోడు సుప్రీం లీడర్గా తన సొంత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా మొస్తఫా ఖమేనీ హాజరు కాలేదు. వేదికపై కేవలం ఆయన ఫోటోను మాత్రమే ప్రదర్శించడం ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ తీవ్రంగా ఖండించారు. మొస్తఫా ఖమేనీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఇవన్నీ అమెరికా సృష్టిస్తున్న అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు, భారత ఇంటెలిజెన్స్ నివేదిక మాత్రం పరిస్థితి తీవ్రంగానే ఉందని సూచిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్లో నెలకొన్న ఈ నాయకత్వ సంక్షోభం పశ్చిమాసియా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ప్రస్తుతం తాత్కాలికంగా ఐఆర్జీసీఏ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మొత్తం ఎపిసోడ్పై CNN న్యూస్ 18 ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలను తన కథనానికి ఉటంకించింది. ఖమేనీ స్థితిపై ఊహాగానాలు చెలరేగుతున్న వేళ తాజా నివేదిక వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ మరణిస్తే మొస్తఫా తీవ్రంగా గాయపడి కదలలేని స్థితికి చేరుకున్నారని ఆ వార్తా సంస్థ పేర్కొంది. ఇక దీంతో పాటుగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించి కూడా వార్తలు విపరీతంగా వైరల్గా అయ్యాయి. దాంతో పాటుగా ఆయన యుద్ధం ప్రారంభమైన కొద్దిసేపటికే ఖమేనీ చనిపోతే ఆ తర్వాత ఇరాన్ చేసిన దాడుల్లో నెతన్యాహు కూడా మరణించారు అనేటువంటి వార్తలు. దీంతో పాటుగా ఇటీవలే ఏఐ వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో
బెంజమిన్ నెతన్యాహు కనిపించినప్పటికీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత, ఆయన అవయవాలు చూసిన తర్వాత అది ఏఐగా డౌట్ వచ్చింది. నెతన్యాహు మరణించాడేమో అనేటువంటి అనుమానాలు కూడా వచ్చాయి. బట్ ఇప్పుడు జెరూసలం శివార్లలోని ఓ కేఫ్లో కాఫీ తాగుతూ బెంజమిన్ నెతన్యాహు కనిపించాడు. తన మరణ వార్తలపై స్పందించాడు. హీబ్రూ స్లాంగ్ను ఉపయోగించి, నేను చనిపోలేదు, కానీ కాఫీ అంటే నాకు ప్రాణం, కాఫీ కోసం చనిపోతా అంటూ ఆయన చమత్కరించారు. తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా తాను ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నానని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి నెతన్యాహు చాటి చెప్పారు. ప్రజలకు నెతన్యాహు సందేశం కేవలం తన ఆరోగ్యంపైనే కాకుండా యుద్ధంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బయటకు వెళ్ళి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి, కానీ సురక్షితంగా ఉండండి. మీ మద్దతు నాకు, సైన్యానికి, మొసాద్కు కొండంత బలాన్ని ఇస్తుంది. మేము ఇరాన్ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత నెలలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతున్న నేపథ్యంలో నెతన్యాహు తాజా వీడియో ఇజ్రాయెల్ పౌరుల ధైర్యాన్ని నింపింది. ఈ వీడియోతో బెంజమిన్ నెతన్యాహు మరణంపై వస్తున్న పుకార్లకు తెరపడినట్లయింది. అయితే ఇరాన్ మాత్రం పంతం వీడకుండా అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోంది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. ఒకవైపు ఏఐ పుకార్లు, మరోవైపు క్షిపణి దాడుల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనదైన శైలిలో ప్రజాక్షేత్రంలోకి రావడం విశేషం. ఇక కాఫీ కప్ పట్టుకున్న తర్వాత ఆయన తన 5 వేళ్లను కూడా చూపించి కౌంట్ చేసి చెప్పారు 1 2 3 4 5 అనేది. ఈ ఏఐ వీడియోలో ఇంతకుముందు వచ్చిన దాంట్లో తన చేతి వేళ్ళు 6 ఉండడం, దాన్ని పర్టికులర్గా చూపిస్తూ ఇది నెతన్యాహుది కాదేమో, ఇది ఏఐ కావచ్చు అనేటువంటి వార్తల నేపథ్యంలో తను హ్యాపీగా కాఫీ తాగుతూ తను బతికే ఉన్నాను, కాఫీ కోసం చనిపోతాను అనేటువంటి మాటతో పాటుగా తన వేళ్ల నెంబర్ చూపించడం, తను సజీవంగా ఉన్నాను అనేటువంటి ఒక వీడియోని రిలీజ్ చేశారు. అటు ఖమేనీ వార్తలతో పాటుగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి, ఇక నెతన్యాహుకు సంబంధించి ఒక లైవ్ వీడియో వచ్చిన తర్వాత వారిద్దరూ బతికే ఉన్నారు అనుకున్నప్పటికీ ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతోంది అనేదే $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఆల్రెడీ 3rd వీక్లోకి ఎంటర్ అయింది. ఈరోజు 16వ రోజు కూడా దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి తీవ్ర స్థాయిలో నష్టం కూడా జరుగుతోంది. బట్ ఎప్పుడు ఎండ్ అవబోతోంది, అదే ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటున్నటువంటి క్వశ్చన్.